నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సాక్షి పేపరు రోజు రోజుకి ఎంత దిగజారిపోతా ఉందంటే, ఇది ఇంకా దిగజారదు, ఇదే లాస్ట్ స్టేజ్ అనుకున్న ప్రతిసారి కాదు నేను ఇంకా దిగజారుతానని చెప్పి ప్రతిరోజు నిరూపించుకుంటా ఉంది. అందులో భాగంగానే ఎవరైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఏవైనా కేసుల్లో ఇరుక్కుంటే నిస్సిగ్గుగా వాళ్ళు మా కార్యకర్తలు కాదు, వాళ్ళు మా నాయకులు కాదు, ఇదిగోండి చూడండి చంద్రబాబు నాయుడు గారితో ఆ కార్యకర్త దిగినటువంటి ఫోటో, ఇదిగో చూడండి నారా లోకేష్ గారితో ఆ కార్యకర్త కావచ్చు, ఆ నాయకుడు కావచ్చు దిగినటువంటి ఫోటో అని చెప్పి వాళ్ళు ఎప్పుడైనా ఫంక్షన్లోనో లేదా ఫోటో షూట్లోనో దిగినటువంటి ఫోటోలు తీసుకొచ్చి ఫ్రంట్ పేజీలో బ్యానర్ హెడ్డింగ్ పెట్టి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే, మాకు సంబంధం లేదు అని చెప్పి నిస్సిగ్గుగా అయితే ప్రింట్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి పొద్దున ఒక వార్త వచ్చింది. అదేమిటంటే, వెంకటేష్ నాయుడు అనే అతను వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని, వెంకటేష్ నాయుడు అనే ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఎంత సన్నిహితుడో చంద్రగిరిలో వెళ్ళి అడిగితే చెబుతారు. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంత సన్నిహితుడో జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లో అడిగితే చెబుతారు. ఇవన్నీ సాక్షి పేపర్కు తెలిసినప్పటికీ కూడా నిస్సిగ్గుగా టాపిక్ని డైవర్ట్ చేయడం కోసము వెంకటేష్ నాయుడులో నాయుడు అని ఉంది కాబట్టి, చంద్రబాబు నాయుడులో కూడా నాయుడు ఉంది కాబట్టి, ఈ రెండు నాయుడులను కలిపేసి అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తూ ఉందంటే ఎంత దిగజారి వార్తలు రాస్తున్నారో. రోజు రోజుకి ఆ వార్తా సంస్థ ఏదైతే ఉందో భ్రష్టు పట్టిపోతా ఉంది. ఇక్కడ చూడండి, ఈ ఫోటో చూడండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు గనుక రేపు పొద్దున లిక్కర్ కుంభకోణంలో కానీ లేదా ఇతర కుంభకోణాల్లో దేనిలోనైనా ఇరుక్కుంటే సాక్షిలో నిస్సిగ్గుగా ఈ ఫోటో వేసి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు మనిషే, జగన్మోహన్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడే, జగన్మోహన్ రెడ్డిని కుంభకోణం చేయమనిందే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోనే ఈ కుంభకోణం చేశాడని కూడా నిస్సిగ్గుగా వేసుకుంటుంది. ఇదిగోండి ఈ ఫోటోనే కూడా ఫ్రంట్ పేజీలో వేయగలుగుతుంది. ఇలాంటి వార్తే సాక్షిలో వేశారు చూడండి. ఎంత దిగజారిపోయి వార్తలు రాశారో చూడండి. ఇక్కడ చూడండి, ఇతని పేరు వెంకటేష్ నాయుడు. ఈయన చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రైట్ హ్యాండ్. ఎవరిని అడిగినా, చంద్రగిరిలో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు వెంకటేష్ నాయుడు ఎవరని చెప్పి. ఆ వెంకటేష్ నాయుడు అప్పుడెప్పుడో నిజంగా చంద్రబాబు నాయుడు గారితో ఫోటో దిగారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎలాగో ఈ మార్ఫింగ్లు అలవాటు ఉంది కాబట్టి మార్ఫింగ్ ఫోటో వేశారా నాకు తెలియదు, కానీ ఆయనతో దిగినటువంటి ఈ ఫోటో వేసి వెంకటేష్ నాయుడు చంద్రబాబు నాయుడు గారి మనిషి, ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాడు అని చెప్పి నిస్సిగ్గుగా వండి వార్చేశారు. సూత్రధారి చంద్రబాబే, పాత్రధారులు టీడీపీ వర్గీయులే. ఇప్పుడు వెంకటేష్ నాయుడు రెడ్ హ్యాండెడ్ గా డబ్బులు లెక్క పెడుతూ వీడియోలో చిక్కిపోతే వీళ్ళేమంటారు, అదే నోటితో లిక్కర్ కుంభకోణమే జరగలేదు అంటారు. అదే నోటితో ఆ లిక్కర్ కుంభకోణంలో ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు మా మనిషి కాదు అంటాడు. అంటే లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్నటువంటి వెంకటేష్ నాయుడు మీ మనిషి కాడు అనేది నిజమా, లేకపోతే లిక్కర్ కుంభకోణం జరిగింది అనేది నిజమా? రెండు నాలుకల ధోరణి జనాలు గమనిస్తూ ఉన్నారు. సో ఈ వెంకటేష్ నాయుడే సిద్ధం సభలకు డబ్బులు సమకూర్చింది. ఈ వెంకటేష్ నాయుడే జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ లో తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ వేసింది. ఈ వెంకటేష్ నాయుడే 2024లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేసినటువంటి అభ్యర్థులకు ఒక్కొక్క నియోజకవర్గానికి 8 నుంచి 15 కోట్ల రూపాయలు పంపించింది ఈ వెంకటేష్ నాయుడే. ఈ వెంకటేష్ నాయుడే రాజకసిరెడ్డి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వచ్చి తాడేపల్లి ప్యాలెస్ పక్కలోని మరొక ప్యాలెస్లో డెన్లో డబ్బులు దాచిపెట్టి దాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అందజేసింది. మీరు చూస్తూ ఉండండి, కొన్ని రోజుల తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మాకు సంబంధం లేదు అంటారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుక్కి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి మాకు సంబంధం లేదంటారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కేసులో ఇరుక్కున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఎటువంటి సంబంధము లేదు, ఆయన తెలుగుదేశం మనిషి అని నిస్సిగ్గుగా వార్తలైతే రాసుకుంటారు. ఇక్కడ చూడండి, ఇది రెడ్ బుక్ కుట్ర కపట నాటకం. తీగల విజయేంద్ర రెడ్డి సహకారంతోనే
రూపాయలు 11 కోట్ల జప్తు డ్రామా. మరి ఈయన టీడీపీ నేత తీగల కృష్ణారెడ్డి సోదరుని కుమారుడు ఎక్కడెక్కడో బీరకాయ సంబంధాలు పట్టుకొని వచ్చి అట్లనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ కార్యకర్త అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. చంద్రబాబు లోకేష్ కు అత్యంత సన్నిహితుడు వెంకటేష్ నాయుడు అంట. చూడండి, ఈ ఫోటోలు పెట్టి అత్యంత సన్నిహితుడు అంటే పక్కన నిలబడుకొని ఫోటో తీసుకుంటే అత్యంత సన్నిహితుడు. ఫోటో తీసుకున్న ప్రతి ఒక్కరితోనూ ఆర్థిక లావాదేవీలు జరుపుతారా? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు రోజుకి 100 మందితో ఫోటోలు దిగుతారు. మరి ఫోటోలు దిగిన వాళ్ళంతా ఏవైనా కేసుల్లో ఇరుక్కుంటేనో లేదా దొంగతనాలు చేస్తేనో దోపిడీలు చేస్తేనో వాళ్ళకి అత్యంత సన్నిహితులు అవుతారా? ఏదైనా చెబితే నమ్మేటట్లు ఉండాలి, గాండ్రించి ముఖం మీద ఉమ్మేటట్లు ఉండకూడదు. సిగ్గు లేకుండా ఎన్నిసార్లు గాండ్రించి ఉమ్మినా కూడా సాక్షి యొక్క వాళ్ళ యొక్క రాతలైతే మారడం లేదు. వారి డైరెక్షన్లోనే నోట్ల కట్టల డెన్ డ్రామా. లోకేష్ బినామీ ఎంపీ కేసినేని చిన్ని వ్యాపార భాగస్వామి రాజ్ కసిరెడ్డి. దీని ప్రకారము రాజ్ కసిరెడ్డి కూడా మావాడు కాదంటా ఉన్నారు. సో నెక్స్ట్ స్టేజ్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా మావాడు కాదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా మావాడు కాదు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కూడా మావాడు కాదనేటువంటి స్టేజ్కి దిగజారిపోయారు. ఆయన్ని బెదిరించి అబద్ధపు వాంగ్మూలం కోసం సిట్ కుట్ర, రెడ్ బుక్, ఇంక ఇదే సోది. ప్రతిరోజు ఆ రెడ్ బుక్ అని అదే సోదేసుకుంటున్నారు. అడ్డంగా దొరికిపోయి నోట్ల కట్టలు లెక్క పెడతా ఉండి, అదేవిధంగా హీరోయిన్లతో జల్సా చేస్తా ఉండి స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నటువంటి వెంకటేష్ నాయుడిని ఇప్పుడు మాకు సంబంధం లేదు అంటున్నారు. నేను ఇప్పుడు మీ ముందర ఒక ఆధారాన్ని పెడతాను చూడండి. మీకు సంబంధం లేకపోతే ఇదే వెంకటేష్ నాయుడు ఒంగోలు పార్లమెంటులో డమ్మీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఎందుకు నామినేషన్ వేస్తాడు? ఇదే వెంకటేష్ నాయుడు 2024 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయడానికి నామినేషన్ వేశాడు. ఎందుకు నామినేషన్ వేశాడంటే ఒకవేళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నామినేషన్ కనుక రిజెక్ట్ అయితే ఆ స్థానంలో పోటీ చేయడానికి ఈయన వెంకటేష్ నాయుడు అయితే డమ్మీగా ఆయన నామినేషన్ దాఖలు చేశాడు. వాస్తవంగా తమ్ముడి చేతనో భార్య చేతనో తండ్రి చేతనో డమ్మీ నామినేషన్లు వేపిస్తారు. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంత నమ్మకస్తుడు కాకపోతే ఈ వెంకటేష్ నాయుడు దగ్గర డమ్మీ నామినేషన్ వేపిస్తాడు. సో ఇదంతా చూస్తే వెంకటేష్ నాయుడు ఎంత సన్నిహితుడో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇట్టే అర్థమవుతుంది. సో వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సన్నిహితుడైనప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా సన్నిహితుడే కదా. ఈ వెంకటేష్ నాయుడు జగన్మోహన్ రెడ్డి గారితో 100 సార్లు కలిసినట్లు కూడా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి వెంకటేష్ నాయుడు పేరులో నాయుడు ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి బంధువు కాదు. ఆయన పక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనిషి, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి మనిషి. కొంచెం ఓపిక పట్టండి, అసలు మొత్తం బయటకు వస్తుంది. ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి చాలా మంది అప్రూవర్లుగా మారబోతున్నారంట. సో అందరూ అనుకున్నట్లే జగన్మోహన్ రెడ్డి గారిని లిక్కర్ కుంభకోణంలో అరెస్టు కాబోతున్నారు అనేటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో దానికి నిజం చేకూర్చేలాగా ఈ సాక్షి పేపరు రోజుకొక కథనాన్ని వండి వారుస్తూ జనాల్ని డైవర్ట్ చేస్తూ ఉంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.